ఓం పార్వతీ నందనాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాగిరి 9వ అధ్యాయము 8వ భాగము 270వ పేజీ. మరలా ఈ 4 లైన్లు మళ్ళీ చదువుతున్నా. మంత్రం, జపం, బాహ్య పూజ, తపస్సు, హోమం, బలి, సన్యాసం మొదలైన అనేక విధాల లౌకిక మత కర్మలు ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయి. జ్ఞాని వాటిని విడిచిపెడతాడు. ఈ లోకాచారాలన్నిటి మీద అనాసక్తి భావంతో ఉంటాడు. ఈరోజు మొదలు. ఈ సందర్భంలో చక్కని కథ ఒకటి ఉంది. మధ్యప్రదేశంలో ఉన్న సాగర్ను పాలించే రాజు ఒక పెద్ద చెరువు తవ్వించడానికి పూనుకున్నాడు. కానీ ఎంత తవ్వినా చెరువులో ఎక్కువ నీరు ఉండటం లేదు. ఇది చూసి రాజు దానికి ఏదైనా ఉపాయం చెప్పమని పండితుల్ని అడిగాడు. అప్పుడు పండితులు నరబలి ఇచ్చినట్లయితే నీళ్లు సమృద్ధిగా ఉంటాయని చెప్పాడు. దానికోసం రాజు ఎక్కువగా డబ్బు ఇస్తానని చాటించాడు. ఈ డబ్బు తీసుకుని ఎవరైనా తమ కొడుకుని ఇచ్చినట్లయితే పని నెరవేరుతుందని ఆయన ఉద్దేశం. ఈ చాటింపు విన్నాడు ఒక పేద బ్రాహ్మణుడు. ఆయనకి కొడుకులు చాలా మంది ఉన్నారు. తిండికి మాడి పిల్లలు మెల్లమెల్లగా చనిపోకుండా ఉండాలంటే ఒక కొడుకును దానం చేసి ధన సంపద పొంది దాంతో కుటుంబాన్ని సభ్యులందరినీ కాపాడవచ్చునని అనుకున్నాడు. అందువల్ల ఒక కొడుకుని రాజుకు అర్పించాడు. రాజుగారు ఆ పిల్లవాన్ని చెరువు దగ్గర తీసుకువెళ్లి బలి ఇచ్చే ముందు, అబ్బాయి, నీ చివరి కోరిక ఏమిటి అని అడిగాడు. నాకు ఏ కోరిక లేదు, ఉన్నా మీకు చెప్పడం వల్ల లాభం లేదు అన్నాడు ఆ పిల్లవాడు. అప్పుడు రాజుగారు, నేను రాజును, నీ చివరి కోరిక ఏమిటో చెబితే నేను దాన్ని నెరవేరుస్తాను అన్నాడు. దేవి దేవతా బలికే లోభి, మాతా పిత ధన్కే లోభి, రాజా లోభి సాగర, దేవి దేవతా బలికే లోభి, మమ శరణాగతి మాధవ. అర్థం: తల్లిదండ్రులు ధనలోభులు, రాజు సాగర చెరువు లోభి, దేవీ దేవతలు బలిలోభులు, నాకిక మాధవుడే శరణు అని పలికాడు పిల్లవాడు. అంతే, ఎత్తిన కత్తి దిగిపోయింది. చెరువంతా నీరు నిండిపోయింది. పట్నానంతటినీ ముంచేసేటంత ముప్పు వచ్చింది. ఈ పరిస్థితి చూసి రాజుగారు మళ్ళీ పండితులను అడిగారు, ఈ నీటి వరద నుంచి పట్నాన్ని కాపాడే ఉపాయం ఏమిటి అని. అప్పుడు పండితులు అన్నారు, ఆ అబ్బాయిని అడగండి, అతనే కాపాడగలడు. ఆ బాలభక్తుడు మాధవుని ప్రార్థించి, ప్రభు, వీళ్ళకి అడగటం కూడా తెలియదు, వీళ్ళని కాపాడు అన్నాడు. దాంతో వరద తగ్గిపోయింది. సాకార పూజ అంటే సగుణోపాసన రహస్యాన్ని గురించి భక్తులకు బోధిస్తూ యోగిరాజులు ఇలా చెబుతుండేవారు. శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం వైపు చూడండి. యోగ సాధన తత్వాన్ని సామాన్య జనానికి తెలియజేసే దృష్టితో ఋషులు ఎంత అందంగా రూపొందించారో. భగవంతుడి చేతిలో పిల్లంగోవి ఉంది. దానికి 6 చిల్లులున్నాయి. ఇవి షట్చక్రాలకు ప్రతీకలు. పైవైపు మరో చిల్లు ఉంది. ఇది సహస్రారానికి ప్రతీక. ఆ పిల్లంగోవిని గాలి ఊది మోగిస్తారు. ఈ షట్చక్రాల్లో అంతర్ముఖంగా ఉండే వాయు క్రియారూపమైన ప్రాణాయామానికి ఇది ప్రతీక. ఈ ప్రాణాయామం చేస్తుంటే చాలా బాగుంది కదా. మళ్ళీ చదవనా? భగవంతుడి చేతిలో పిల్లంగోవి ఉంది. దానికి 6 చిల్లులున్నాయి. ఇవి షట్చక్రాలకు ప్రతీకలు. పైవైపు మరో చిల్లు ఉంది. ఇది సహస్రారానికి ప్రతీక. ఆ పిల్లంగోవిని గాలి ఊది మోగిస్తారు. ఈ షట్చక్రాల్లో అంతర్ముఖంగా ఉండే వాయు క్రియారూపమైన ప్రాణాయామానికి ఇది ప్రతీక. ఈ ప్రాణాయామం చేస్తుంటే కూటస్థుడి దర్శనం కలుగుతుంది. ఆయన తలకు అందమైన నెమలి ఈక ఉంటుంది. ఈ నెమలి ఈక మీది కన్ను కూటస్థుడికి ప్రతీక. శ్రీకృష్ణ భగవానుడి త్రిభంగ మురారిగా నిలబడ్డాడు. ఈ త్రిభంగ రూపం మూల 3 వంపులున్నది. జోహర గ్రంథి, హృదయ గ్రంథి, మూలాధార గ్రంథి. అంటే వరుసగా బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథుల భేదనకు ప్రతీక. ఎడమ కాలి మీద పూర్తిగా బరువు మోపి కుడికాలిని కొద్దిగా వంచి వేలు ఆనించి నిలబడ్డ తీరు ఓంకార క్రియకు ప్రతీక. ఇది చాలా బాగుంది కదా. తెలిసిన విషయమే కానీ మళ్ళీ చదువుతున్నా, తెలియని వాళ్ళు కొట్టదని. శ్రీకృష్ణ భగవానుడు త్రిభంగ మురారిగా నిలబడ్డాడు. ఈ త్రిభంగ రూపం 3 వంపులున్నది. జవహ గ్రంథి, హృదయ గ్రంథి, మూలాధార గ్రంథి.
అంటే వరుసగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథుల వేదనకు ప్రతీక. ఎడమ కాలి మీద పూర్తిగా బరువు మోపి కుడి కాలిని కొద్దిగా వంచి వేళ్లు ఆనించి నిలబడ్డ తీరు ఓంకార క్రియకు ప్రతీక. నిరాకారం, గుణాతీతమైనప్పటికీ కూడా భగవంతుడు త్రిగుణాత్మకుడు, సగుణుడు కూడా. ఇదే ఆయన త్రిభంగ రహస్యం. ఈ విధంగా భగవంతుడి విగ్రహం ద్వారా సంపూర్ణ యోగతత్వాన్ని ఇరుకుపరచడం జరిగింది. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కొలిచేవాడే నిజమైన కృష్ణ భక్తుడు. ఈ విధంగానే దుర్గామాత విగ్రహం ద్వారా, ఆమె 10 చేతులు ప్రతీక ద్వారా సాధకుడు తన 10 ఇంద్రియాలను లేదా దశ ప్రాణాలను ఏ విధంగా అదుపులో ఉంచుకుంటాడో నిరూపించారు. దశ ప్రాణాల అంటే దశ వాయువుల పేర్లవి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు 5 ముఖ్య పంచప్రాణాలు. నాగ, కూర్మ, కృకుర లేదా కృకుల, దేవదత్త, ధనంజయాలు 5 ఉపప్రాణాలు. ఈ 5 ప్రాణాల 5 ఇంద్రియాల ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి. దుర్గాదేవి పాదం దగ్గర ఆమె అదుపులో ఉన్న సింహం కామదమనానికి కోరికను అణచివేయడం ప్రతీక. దాన్ని ఆమె నాశనం చేయదు. సృష్టి కార్యానికి అది తప్పనిసరి కాబట్టి. ఇందువల్ల దాన్ని తన వశంలో ఉంచుకుంది. ఆమె అసురుణ్ణి చంపింది. అసురుడు క్రోధానికి ప్రతీక. సాధకుడు కూడా క్రోధాన్ని చంపుకోవలసిందే. పక్కన లక్ష్మి ఉంది. ఆమె వాహనం గుడ్లగోప కూడా ఉంది. సాధన చేస్తుండగా సాధకుడికి లక్ష్మీ ప్రాప్తి కలిగినప్పుడు అతన్ని హెచ్చరించడానికి ఉపకరించేది ఈ గుడ్లగోప ప్రతీక. సాధకుడి స్థితి ఎప్పుడూ గుడ్లగోప మాదిరిగా కాకూడదన్నదే ఈ హెచ్చరిక. గుడ్లగోప దివాంతం అంటే దానికి పగలేమీ కనిపించదు. అది రాత్రించరం. చెప్పవచ్చేదేమిటంటే ధన ప్రాప్తి కలిగిన తర్వాత గుడ్లగోప లాంటి స్థితి రాగలదని. దీన్ని ఉద్దేశించే ఇలా చెబుతూ ఉంటారు. బంగారం, ఉమ్మెత్త ఈ రెండింటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మెత్తును తింటే పిచ్చెక్కుతుంది, కానీ బంగారాన్ని చూస్తేనే పిచ్చెత్తుతుంది. దాన్ని తినవలసిన అవసరం లేదు. అందులో అంత మత్తు ఉందన్నమాట. రెండో వైపు సరస్వతీదేవి. ఆమె వాహనం హంస ఉంటాయి. నీళ్లను పాలను వేరు చేయడం హంస చేసే పని. పాలలో కలిసిన నీళ్లను వేరు చేయడం హంస గుణం. ఇది జ్ఞాన ప్రాప్తికి ప్రతీక. మళ్ళీ చదువుదామా. సరస్వతీదేవి. ఆమె వాహనం హంస ఉంటాయి. నీళ్లను పాలను వేరు చేయడం హంస చేసే పని. పాలలో కలిపిన నీళ్లను వేరు చేయడం హంస గుణం. ఇది జ్ఞాన ప్రాప్తికి ప్రతీక. తెలిసిన విషయమైనా మళ్ళీ చదువుతున్నా. జ్ఞాన ప్రాప్తికి ప్రతీక జ్ఞానం. సాధకుడు సాధనలో ఉచ్చ స్థితిని అందుకున్నప్పుడు సరిగా అలాంటి స్థితే కలుగుతుంది. అటువంటి వారికి నిరక్షర వివేకం ఏర్పడుతుంది. నీర క్షీర వివేకం ఏర్పడుతుంది. అంటే నీరు క్షీరం వేరుగా అటువంటి వారికి వివేకం ఏర్పడుతుందని. నీర క్షీర వివేకం ఏర్పడుతుంది. వారిలో సారస్వత చేతనా వికాసం కొంత ఏ విధంగా కలుగుతుందంటే ప్రపంచంలోని మలినతలోంచి సారా వస్తువును ఎంపిక చేసుకుంటారు. ఈ అవస్థను పరమహంసావస్థ అని పేరు. కానీ సాధకుడు ఇంకా ముందుకు పయనించవలసి ఉంటుంది. ఎందుకంటే అప్పటికీ అతనికి అద్వైత సిద్ధి కలగదు కనుక. తరువాత పక్కన సేనాపతి అయిన కార్తికేయుడుంటాడు. ఆయన వీరత్వానికి ప్రతీక. సాధకుడు వీరత్వంతో సాధన చేయటానికి ఆయన వల్ల ప్రేరణ కలుగుతుంది. కార్తికేయుడంటే కుమారస్వామి. వాహనం నెమలి. నెమలి పింఛంలో ఉండే కన్ను కూటస్థుడికి ప్రతీక. సాధకుడు కనుక సాహసంతోనూ దృఢత్వంతోనూ వీరత్వంతోనూ సాధన చేస్తూ ఉన్నట్లయితే సాధన చేస్తూ ఉన్నట్లయితే అతనికి తప్పకుండా కూటస్థ దర్శనం అవుతుంది. ఇకపోతే ఆయన చేతుల్లో విల్లమ్ములున్నాయి. అమ్ము అంటే బాణం. శ్వాసకు విల్లు దేహానికి ప్రతీకలు. ఈ దేహంలో సాగుతుండే బాణరూపమైన శ్వాసనే అంటే వీరత్వంతో వాయుక్రియా రూపమైన ప్రాణాయామం చేసేవాన్ని కార్తికేయుడు అంటారు. మళ్ళీ చదువుతున్నా. ఆయన చేతిలో విల్లమ్ములున్నాయి.
అమ్ము అంటే బాణం, శ్వాసకు విల్లు, దేహానికి ప్రతీకలు. ఈ దేహంలో సాగుతుండే బాణరూపమైన శ్వాసనే అంటే వీరత్వంతో వాయుక్రియారూపమైన ప్రాణాయామం చేసేవాన్ని కార్తికేయుడంటారు. ఇంత కష్టతరమైన సాధన చేసిన తర్వాత సాధకుడికి సిద్ధి అంటే ముక్తి కావలసిందే కదా. అందువల్ల సిద్ధిదాతైన గణపతి కూడా ఉన్నాడు. ఆయన వాహనం ఎలుక. అకారణంగానే ఏ వస్తువునైనా నాశనం చేయటం ఎలక గుణం. ఈ ప్రతీక ద్వారా చెప్పవచ్చేదేమిటంటే సాధకుడు ఇప్పటికీ కూడా అద్వైతంలో సంపూర్ణంగా ప్రతిష్ఠితుడు కాలేదు. అనిష్టం కలిగించే తత్వాలకు అతడు దూరంగా ఉండాలి, లేకపోతే సిద్ధి కలగదు. ఆ తర్వాత అందరికీ పైన శివుడున్నాడు. మరలా అనిష్టం కలిగించే తత్వాలకు అతడు దూరంగా ఉండాలంటే మనకి సాధనలో వెనక్కి మరలించే విషయాల ముందు దూరంగా ఉండాలని. అనిష్టం కలిగించే తత్వాలకు అతడు దూరంగా ఉండాలి, లేకపోతే సిద్ధి కలగదు. ఆ తర్వాత అందరికీ పైన శివుడున్నాడు. ఆయన ఆకాశతత్వానికి ప్రతీక. సమస్త విశ్వానికి నాథుడాయన అంటే విశ్వనాథుడు. అయినప్పటికీ ఆయనకి ఉండటానికి చోటు ఏదీ లేదు. అంటే సాధకుడు పూర్తిగా ఆకాశతత్వ అంటే అద్వైత భూమి మీద ప్రతిష్ఠితుడు అయినప్పుడు ఆ స్థితిలో అతనికి తన అనేది అంటే స్వాధికారం ఏదీ ఉండదు. ఆయనకు శివుడికి బట్టలేదు, బూడిద పూసుకుని కూర్చున్నాడు. అంటే సాధకుడిలో ఈ విధమైన త్యాగ భావన పుడుతుందన్నమాట. ఆయనకు ఒక చేతిలో డమరకం ఉంది. దానికి రెండు వైపులా సమానమైన వాద్యధ్వని వస్తుంది. అది ఓంకార ధ్వనికి ప్రతీక. సాధకుడు ఓంకార ధ్వని వింటూ తన్మయత్వంతో ఏకాకారుడైపోతాడు. ఆయనకి రెండో చేతిలో త్రిశూలం ఉంది. ఇది సత్వ రజ స్తమో గుణాలు మూడింటికి ప్రతీక. అంటే సాధకుడి త్రిగుణాతీత అవస్థకు ప్రతీక. ఆయన మొలకు మెడకు సర్పమాలలున్నాయి. ఆ మాల హింసకు ప్రతీక. దీని తాత్పర్యం ఏమిటంటే ఆ స్థితిలో సాధకుడు హింసావృత్తితో అన్ని రకాల ఇంద్రియాలను అణిచి పూర్తిగా అహింసావస్థను పొందాడన్నమాట. శివుడి వాహనం ఎద్దు. దీనికి ధర్మమని అర్థం. దాని 4 కాళ్ళు ధర్మ అర్థ కామ మోక్షాలు. ఇవి ధర్మానికి ముఖ్యమైన శ్రేష్టమైన 4 పాదాలన్నమాట. చతుష్పద రూపంలో ధర్మానికి ప్రతీక ఉంది. ఇక్కడ త్రిశూలం అంటే సత్వ రజోస్తమ గుణాలని చెప్పాడు. సాధకుడు త్రిగుణాతీత అవస్థకు వెళ్ళాలని చెప్పుకొచ్చాడు. ఆయన మొలకు మెడకు సర్పమాలలున్నాయి. ఆ మాల హింసకు ప్రతీక. దీని తాత్పర్యం ఏమిటంటే ఆ స్థితిలో సాధకుడు హింసావృత్తితో అన్ని రకాల ఇంద్రియాలను అణిచి పూర్తిగా అహింసావస్థను పొందాడన్నమాట. శివుడి వాహనం ఎద్దు. దీనికి ధర్మమని అర్థం. దాని 4 కాళ్ళు ధర్మ అర్థ కామ మోక్షాలు. ఇవి ధర్మానికి ముఖ్యమైన శ్రేష్టమైన 4 పాదాలన్నమాట. చతుష్పద రూపంలో ధర్మానికి ప్రతీక ఉంది. చతుష్పాత్ సకలో ధర్మ సత్యం చైవ కృతేయికే నా ధర్మేణ గమాహ కచ్చిన్ మనుష్యాన్ ప్రతివర్తతే. మనురహస్యంలో 1వ అధ్యాయం 81వ శ్లోకం అంట. ఈ విధంగా శివుడు శూన్యతత్వానికి ఆకాశతత్వానికి ప్రతీక. సాధకుడు శూన్యతత్వంలో నిలదొక్కున్న తర్వాత జీవన్ముక్తావస్థ పొందుతాడు. శూన్యం అంటే ఏదీ లేకపోవటం, ఏదీ లేని ఈ అవస్థే బ్రహ్మం. ఈ విధంగా సమస్త దేవతాతత్వాల జ్ఞానము పొందిన మీదటే సిద్ధి అంటే ముక్తి కలుగుతుంది. యోగిరాజులు ఇలా చెప్పాడు. బయట చేసే స్థూల పూజలో ఎన్ని రకాల బాజాలు వాయిస్తారో అవన్నీ అంతర్వాద్యానికి ప్రతీకలు. యోగులు వీటిని వింటారు. వారు ఇంకా రాశారు. కంచుగంట ధ్వని వినిపించింది. గొంతులో పంచదార లాంటి తీపి తగిలింది. కళ్ళకెదురుగా మెరుపులు మెరిశాయి. చాలాసేపటి దాకా ఓంకార ధ్వని విన్నాను. మళ్ళీ రాశారు. అంటే నాడికి 2 వైపుల నుంచి ఒక ధ్వని వెలువడుతుంది. దాని పేరు అనాహత ధ్వని అంటే నాదం. పై ఇంటి గవాక్షంలోంచి వస్తున్న ధ్వనిలా ఉంది. సన్నాయి స్వరం కంటే కొంచెం తక్కువ స్వరం వినవస్తున్నట్టు అనుభవం అయింది.
చాలా మంది కలిసి ఒకేసారి కొంచెం గంటలు మోగిస్తున్నట్టు ఉంది. పెద్ద గంట చెప్పుడు తలలో వెనకాల వైపు విన్నాను. ఇక్కడ ముందు పేజీలో కింద రాసి చదువుతున్నాను. 1. ధర్మాన్ని 4 పాదాలుగా విభజించారు. మొదటి పాదం జోహ గ్రంథి భేదనం, రెండో పాదం హృదయ గ్రంథి భేదనం, మూడో పాదం నాభి గ్రంథి భేదనం, నాలుగో పాదం మూలాధార గ్రంథి భేదనం. ధర్మం 4 పాదాలు ఇవి. పై శ్లోకంలో ప్రయోగించిన సకల శబ్దంలోని నాను దంత్యంగా ఉచ్చరిస్తారు. కాను మస్తక మూర్ధంలో, లా పక్షంలో బలంతో అంటే ధ్వని లేదా శబ్ద సహిత మూర్ధంలో క్రియ చేయాలి. సత్యం అంటే కూటస్థం, ఏకాకారం, దాని తర్వాత విజ్ఞానం, చివరి సమాధి. అప్పుడు మనస్సులో కలిసిపోతుంది. 4 విధాల ఈ సత్య యోగం వల్ల బ్రహ్మస్వరూపం తెలుస్తుంది. నా ధర్మే అధర్మంలో ఆగమస్థితి కశ్చిత్ నా ఎన్నడూ కాదు. పురుష శ్రేష్ఠ కూటస్థదర్శి చూస్తున్నవాణ్ణి అంటే అధర్ముడనైన నేను అంటే క్రియకు దూరమై ఆ కూటస్థంలో ఉండి శ్రేష్ఠుడైన క్రియావంతుడు చూస్తున్న దాన్ని చూడటం జరగదు. పైన మనురహస్యంలో చతుష్పా సకలో అనే దానికి అర్థం అంటిది. సకలో అంటే సకల శబ్దంలోని సాను దంత్యంగా ఉచ్చరిస్తారు. కాను మస్తక మూర్ధంలో, లాను పక్షంలో బలంతో అంటే ధ్వని లేదా శబ్ద సహిత మూర్ధంలో క్రియ చేయాలి. దాంట్లోనే సత్యం చేవ కృతిగే అనే దానికి సత్యం అంటే కూటస్థం, ఏకాకారం, దాని తర్వాత విజ్ఞానం, చివరి సమాధి. ఇది పైన మనోరహస్యంలో చెప్పింది. అప్పుడు మనస్సులో కలిసిపోతుంది. 4 విధాల ఈ సత్య యోగం వల్ల బ్రహ్మస్వరూపం తెలుస్తుంది. నా ధర్మే అధర్మంలో ఆగమస్థితి కచ్చిత్ నా ఎన్నడూ కాదు. ఎంత దానికి వివరణగా చెప్తున్నారంతే. పరమ ఎన్నడూ కాదు. పురుష శ్రేష్ఠ కూటస్థ దర్శి చూస్తున్నవాణ్ణి అంటే అధర్ముడైన నేను అంటే క్రియకు దూరమై ఆ కూటస్థంలో ఉండి శ్రేష్ఠుడైన క్రియావంతుడు చూస్తున్నదాన్ని చూడటం జరగదు. క్రియ చేస్తేనే కూటస్థుడిని దర్శనం చేసుకుంటామని వివరంగా చెప్పారు. దూరమైన వాళ్ళకి చూడటం కుదరదు, ఆ క్రియ చేస్తామంటే కుదురుతుందని చెప్పారు. ఇంకా తర్వాత అంటే మహాదేవుడు ఎద్దును వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? భూమి రూపమైన వాహనం లేదనా? వృషం అంటే ఈ శరీరం అని అర్థం. దీనికి ఉండే 2 కొమ్ములు ప్రాణాయామ సమయంలో బయటికి వస్తాయి. అంటే ఇడా పెంగళలు 2 కొమ్ములన్నమాట. ఈ ఇడా పెంగుల కర్మ చేసిన మీదట కామం విడిచిపోతుంది, కామ వివర్జితావస్థ కలుగుతుంది. ఇవి ఈ శరీరంలోనే ఉన్నాయి కనుక శరీరాన్ని వృషమంటారు. ఈ శరీరంలోనే ఉన్నాడు మహాదేవుడు అంటే స్థిర ప్రాణరూపమైన బ్రహ్మ. దివ్ శబ్దాన్ని బట్టి ఆకాశం అన్నది తెలుస్తుంది. మహాదేవుడికి అర్థం మహాకాశమని అంటే అంతటా వ్యాపించి ఉన్న స్థిర మహాశూన్యం. మళ్ళా వృషం అంటే ఈ శరీరం అని అర్థం అంట. దీనికి ఉండే 2 కొమ్ములు ప్రాణాయామ సమయంలో బయటికి వస్తాయి. అంటే ఇడా పెంగళలు 2 కొమ్ములన్నమాట. ఈ ఇడా పెంగుల కర్మ చేసిన మీదట కామం విడిచిపోతుంది. అంటే దాన్ని ఇడా పెంగళలు చేసిన మీదట అంటే మనం రాపిడి చేస్తే క్రియ చేస్తే కామ వివర్జిత అవస్థ కలుగుతుంది. ఇవి శరీరంలో ఉన్నాయి కనుక శరీరాన్ని వృషమంటారు. ఇవి మన శరీరంలో ఉన్నాయి కాబట్టి శరీరాన్ని వృషమంటారు. అది వృషభం అని. ఈ శరీరంలోనే ఉన్నాడు మహాదేవుడు అంటే స్థిర ప్రాణరూపమైన బ్రహ్మ. దివ్ శబ్దాన్ని బట్టి ఆకాశం అనేది తెలుస్తుంది. మహాదేవుడికి అర్థం మహాకాశమని అంటే అంతటా వ్యాపించి ఉన్న స్థిర మహాశూన్యం. యోగిరాజులు తమ డైరీలో ప్రాచీన కాలంలో ఋషులు పొందిన మరో చర్మ ఉపలబ్ధి విషయం రాశారు. అంటే అది ఆది పురాణ పురుషుడైన కృష్ణుని చూశారని అర్థం. మళ్ళీ రాశారు, ఆది పురుషుని దర్శించాను, నాలిక ఇంకా పైకి లేచి ఆగిపోయింది. ఈ ప్రకారంగా కేచరీ సిద్ధి కలిగింది. నాలిక బాగా లోపలికి వెళ్ళిపోతే బాగా పూర్ణ కేచరి అంటారు, సగం వెళ్తే అర్ధ కేచరి అంటారు. ఆయనకి బాగా లోపలికి వెళ్ళిపోయిందంట. ఆది పురుషుని దర్శించాను, నాలిక ఇంకా పైకి లేచి ఆగిపోయింది. ఆ ప్రకారంగా కేచరీ సిద్ధి కలిగింది. మరి మనస్సు శూన్యభావంలోకి ప్రవేశించింది. అప్పుడు మనస్సు
శూన్య భవనంలోకి ప్రవేశించింది. శూన్యం అంటే ఏమీ లేదని, ఆ ఏమీ లేని అవస్థలో అంటే మహాశూన్యంలో మనసు కుదురుకుంది. కేవల కుంభకం కలిగితే ఈ స్థితి ఏర్పడుతుంది. దీన్ని కేచిరీ సిద్ధి అని కూడా అంటారు. ఈ శూన్యావస్థ విషయంలోనే వారు మళ్ళీ ఇలా రాశారు: పూర్తిగా కేచరి బాగా చేస్తే అంత సిద్ధి తొందరలోనే కలుగుతుందంట. ఈ శూన్యమే సత్యం అంటే బ్రహ్మం. ఎందుకంటే అక్కడి నుంచే అన్నీ ఉత్పన్నమవుతాయి, అందులోనే అన్నీ లయమైపోతాయి. 277 పేజీ వరకు చదివాను. ఇది బాగా అర్థం చేసుకుంటే మళ్ళీ రేపు చదువుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.